జన్మతః మనము పాపులము. ఎందుకంటే తల్లిదండ్రులు పాపము చేశారు కాబట్టి, దేవుని మాటలు వినకుండా నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఆ పాపము వారికి సంక్రమించింది. ఆ పాపము చేసి దేవుని మాట వినకుండా తప్పు చేసిన వారికి పుట్టిన ఈ మానవ జాతి అంతా పాపులే. నీ ఒప్పుకోపోయినా ఇట్ ఇస్ ట్రూ, అంతే. మన పాపమును బట్టి అటు తరువాత మనము చేసే పాపాలు, ఒకవేళ నువ్వు పాపిని ఒప్పుకోకపోయినా ఇప్పుడు నీవు చేస్తున్న పనిని బట్టి పాపి. ఏ పని చేశావో ప్రతి ఒక్కరికి తెలుసు, ఏ పనులు చేస్తున్నావో ప్రతి ఒక్కరికి తెలుసు. దేవునికి వ్యతిరేకంగా ఎన్ని పనులు చేశామో మన జీవిత కాలంలో అన్నీ లెక్కిస్తే పాపపు పర్వతమే పెరిగిపోదు. మనము కనిపించం. మన పాపాలు ఎలా ఉంటాయట? పర్వతములాగా పెరిగిపోతాయి. ఒకసారి ఊహించుకోండి. మీరు ఊహ తెలిసిన దగ్గర నుండి మీరు చేసిన తప్పులు ఒక్కసారి లెక్క వేసుకోండి. ఒక్కసారి దాన్ని నిర్మాణం చేసుకోండి. ఎంత ఎత్తుగా ఉంటుందో, నీకంటే ఎత్తుగా ఉంటుంది, నాకంటే ఎత్తుగా ఉంటుంది. అందుకోలేనంత ఎత్తుగా మన పాపాలు ఉంటాయి. ఇది నిజం. కానీ దేవుని కృప ఏమిటో తెలుసా? భక్తుడు ఏం రాస్తున్నాడు? మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదండి దేవుడు. నేను చేసిన పాపమును బట్టి దేవుడు నాకు ప్రతీకారం చేయలేదండి. అందుకు కారణం నేను దేవుని కృపను బట్టి మీ మధ్యన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నా. మీరు చేసిన పనిని బట్టి దేవుడు మీ పైన ప్రతీకారము తీర్చుకోలేదు, చేయలేదు. కారణం, ఇప్పటికీ ఈ దేవుని మాటలు మీరు ఈ క్షణము కూడా వినగలుగుతున్నారు, సజీవులుగా ఉండగలుగుతున్నారు. మనమందరము సజీవులుగా ఉండి దేవుని మాటలు ఇంకా వినగలుగుతూ ఉన్నాం. ఒకవేళ మన పాపమును బట్టి దేవుడు ప్రతీకారం చేసి ఉంటే ఈ సమయము మీకు కానీ నాకు కానీ వచ్చేది కాదు. నమ్మగలవా ఈ మాట? నమ్మాలి, అంతే. నువ్వే టు రిజెక్ట్ దీస్ వర్డ్స్. కాదని చెప్పటానికి నీకు వేరే మార్గం లేదు. ఇది సత్యము. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత కృప కలిగిన వాడు. మన పాపములను బట్టి దేవుడు మన మీద ప్రతీకారము తీర్చుకోలేదండి. కానీ నిజానికి మన చేసిన దౌర్భాగ్య పరిస్థితిని బట్టి దేవుడు ప్రతీకారం తీర్చుకున్నట్లయితే మనం ఏమైపోయి ఉండేవాళ్ళము మనం ఊహించలేము.